గుంటూరులో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం కార్యాలయం కార్లను పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కుమార్తె పూజితారెడ్డి. కూటమి ప్రభుత్వం బ్రిటిష్ పాలనకు మించిన పాలనగా ఉందని విమర్శించారు కాకాని. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. అంబటి ప్రశ్నలతో ఇరకాటంలో పడుతున్న కూటమి ప్రభుత్వం దాడి చేసి అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేశారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు తట్టుకోలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మహిళలంటే గౌరవం లేని కూటమి ప్రభుత్వం చేసే తాటాకు బెదిరింపులకు భయపడమన్నారు కాకాని పూజిత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులంటే బహుశా మనం గతంలో చెప్పుకునేటువంటి వాళ్ళం. బ్రిటిష్ పాలకులు మనల్ని ఈ విధంగా చేశారంట, ఆ విధంగా చేశారంట అని చెప్పి పుస్తకాలు చదువుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో బ్రిటిష్ పాలనను మించినటువంటి నియంత పాలన, అసలు ఎమర్జెన్సీలో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడిచేటువంటి పరిస్థితి. ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది రాంబాబు గారు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సంధిస్తున్నాడు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాల మీద అయితేమి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల మీద అయితేమి, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానాల అయితేమి, చంద్రబాబు నాయుడు బొంకుతున్నటువంటి అబద్దాల విషయంలో గానీ, చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నటువంటి అవినీతి విషయంలో గానీ ప్రభుత్వం అన్నింటినీ ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఆయన ప్రశ్నిస్తున్నాడు, మీరు ఇరకాటంలో పడుతున్నారు, వాటికి రాజకీయంగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు ఈ రోజు ఒక పోలీసును ప్రయోగించి ఇళ్ల మీద దాడులు చేయించి, వాళ్ల ప్రోద్బలంతో పోలీసు దగ్గరుండి దాడులు చేయించి ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ రావణ కాష్టం లాంటి ఈ ఏదైతే ఈరోజు మీరు నాంది పలికారో భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు, మనల్ని నమ్ముకున్నటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళకి మనం అండగా ఉండాలి అనేటువంటి ఆలోచన రావడం, ఆ బాధ్యత అనేది మాకు ఆ కుటుంబం ఇస్తుంది. ఎందుకంటే మేము ఆడంబరాలకు పదవులు తెచ్చుకున్నటువంటి వాళ్ళం కాదు, బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి మా నాన్న బాధ్యత నేను ఎలాగైతే తీసుకున్నానో అదే విధంగా ఈరోజు మౌనిక తన తండ్రి బాధ్యత తీసుకొని అండగా నిల్చుంది ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్సీపీ నాయకులకైతే ఏమి కార్యకర్తలు. అది అభినందించాల్సిన